ఏంట్రా ఎందుకు పిలిచావు? ఈ గది ఎవరిదో తెలుసా? నాకు తెలుసురా, ఆ దుబాయ్ గడి గది. ఆ దుబాయ్ బాబు గారిని మనం ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఆధారం కావాలంటే ఇప్పుడు ఆ లోపల లేడు కదా. అవును, నేను వెళ్ళి మొత్తం వెతుకుతుంటాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాపలాకాయి. అలాగే అలాగే, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తుంటాను, ఎవరు రాకుండా. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. ఏంటి, ఏమైంది ఇడికి? ఏంటది? రా, ఎవరైనా చూస్తారు, రారా. అరే 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 రే, నగలు నా బ్యాగ్ లో పెట్టి నన్ను బుక్ చేయాలని చూస్తారా? రై దుబాయ్ బాబు, ఇప్పుడు నువ్వు నీ వెనక నుండి నడిపిస్తున్న ఆ పద్మావతి అందరి ముందు అడ్డంగా బుక్ అయిపోతారు. అరే ఏమి చూస్తున్నావు మేరీ జాన్? అరే చూడండి, ఇందులో నగలున్నాయా? చూడండి, బాగా చూడండి. చూడండి చూడండి అని ఎన్నిసార్లు అంటావే? అందులో ఏమీ లేవు కదా. లేవా? అరే అరే మేరీ జాన్, కింద వేకు మేరీ జాన్. అరే కింద వేకు. అరే అందులో నగలు లేవు అంటా ఉంటే బట్టలన్నీ తీసి బయటపడేస్తావేందే? నీకేమన్నా పిచ్చా? ఇదేంటి చిత్రంగా ఉంది? నేను బ్యాగ్లో నగలు పెట్టాను కదా, ఏమై ఉంటాయి? పిచ్చా? పిచ్చి కాదండి, మా బావ దొంగ కాదని తేలింది కదా. ఆనందం ఆనందం. అయితే ఇంతకీ అత్తమ్మ నగలు ఏవినట్టు? ఎవరు తీసినట్టు? అంటే ఏంటి? నేను కాదని, మా బావ కాదని తేలింది కాబట్టి మా అత్త మామలు తీసారన్నా నీ అనుమానం? ఏంటే 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 నువ్వు అంటుంది? అందా ఆ మాట? ఆ అమ్మాయి అందా? అవును కదా, ఆ అమ్మాయి మాట అనుకుంటాని నువ్వు మా మీద అనుమానం ఉందా అని అడుగుతావేంటి మైథిలి? నేను మా బావ అయ్యాక
మిగిలిందికి మీరే కదా, మీ బ్యాగులు కూడా వెతకడానికి తీసుకురండి. చిచ్చి దొంగతనమా? మేమేంటి, మా వంశమేంటి? మా ఆస్తి ఏంటి, మా అంతస్తు ఏంటి? అలాంటి మేము ముష్టి నగల కోసం దొంగతనం చేస్తామా? ఇది మాకు చాలా అవమానంగా ఉంది. అవును, ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవు. పదరా పోదాం. అవునవును, పోదాం పదవే బుల్బుల్. పదరా పద పద. ఆగండ్రి 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 ఆగండ్రి. చూడండి, నా నగలు ఇంట్లో వాళ్ళే ఎవరో తీసిండ్రు. గా విషయం నాకు బాగా ఎరకనే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నగలు ఎవరు తీసిండ్రో మర్యాదగా బయట పెట్టండి. రేపు ఉదయానికల్లా ఆ నగలు తీసుకొచ్చి మైసమ్మ తల్లి ముందు పెట్టాలా? లేదంటే ఏం జరగాలనో గదే జరుగుతుంది. అప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బాధపడి విచారించి ప్రయోజనం ఉండదు. అందరూ యాదుంచుకోండి. నన్ను దుర్గమ్మ దగ్గర ఇరికిద్దామనుకున్నారా? అసలు ఈ నగలేమయ్యాయి?